చెడు అనేది, విషం అనేది, కోపం అనేది, కలహం అనేది ఎంత దాద్దామని కూడా ఏం చేయవి దాయలేము, ఉండవు కూడా. మనం కూడా హృదయంలో దాచేసి వాటిని భక్తి, విశ్వాసము అనే ప్రేమ అనేది మనం ఏం చేస్తున్నాము, మూసున్నాం. అది పేలిన తర్వాత ఉంటుంది మొత్తం సేదే, ఆ వ్యక్తి జీవితం మొత్తం సేదే. సహింపలేనివి ఎన్నో మన హృదయంలో ఏం చేస్తున్నాము, దాసున్నాం. ఇదే దెయ్యముల బోధ, దెయ్యముల జ్ఞానము, లోక జ్ఞానము. ఇంకా చూడండి, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. కాబట్టి అల్లరి, వివాదము, మత్సరము, కలహములు, గొడవలు, బూతులు, అల్లర్లు జరుగుతున్నాయని అంటే ఇంకా ఆ లక్షణాలు ఉన్న దగ్గర ఏమైపోతున్నాయి అంటే అల్లరి రేగుతుంది. అల్లరి తర్వాత ఏమవుతుంది అంటే నీచ కార్యాలు జరుగుతాయి. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఈ లక్షణాలు ఉన్న వారు ఎవరన్నా అంటే భూ సంబంధమైన వారు, ప్రకృతి సంబంధమైన వారు, దెయ్యముల జ్ఞానం వంటి వారు. కాబట్టి మన జీవితంలో మత్సరం అనేది, క్రోధం అనేది, కలహం అనేది ఉన్నాయనుకోండి, మనం ఎవరిమి, దెయ్యముల జ్ఞానం కలిగిన వారు, భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వారు. అల్లరికి దేవునికి చాలా వ్యత్యాసం, నీచమైన కార్యాలకి దేవునికి చాలా వ్యత్యాసం, మత్సరముకును, క్రోధమునకు, కలహమునకు చాలా వ్యత్యాసం. చూసారా, దేవుని జ్ఞానం ఏం చెప్తుంది, మృదువుగా, పవిత్రంగా, కనికారంగా, సాత్వికంగా ఉండాలని చెప్తుంది. మరి దెయ్యం జ్ఞానము, లోకం జ్ఞానం ఏమంటుంది, కలహము, అల్లరి, నీచ కార్యాలు, ఆ సత్యమునకు అడ్డగించడము, మత్సరపడ్డము, కలహము, గొడవలు, అవన్నీ దేని ద్వారా వస్తున్నాయి, దెయ్యం జ్ఞానము, లోక జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానం. కాబట్టి మీలో, మనలో ఇంకా ఆ మత్సరము, ఆ కుళ్ళు, కపటము, కలహములు ఇంకా ఉన్నాయని అంటే నేను నడిపించేది దేవుని జ్ఞానము కాదు. నేను నడిపించే దేవుని జ్ఞానము కాదు. ఏ జ్ఞానం అది, దెయ్యముల జ్ఞానం. ఒక గుడ్డివాడు అనుకోండి, అది మనం చెప్పవసరం లేదు, గుడ్డివాడని చెప్పేసి ఆయన క్రియలు చెప్పేస్తాయి. అవునా కదా, ఎలా చెప్పగలము, కర్ర పట్టుకుని నడుస్తుంటాడు, ప్రతి తడుగుతూ ఉంటాడు, అప్పుడు అర్థమైపోయింది ఈయన గుడ్డివాడని చెప్పేసి. ఇది చెవిటివాడని చెప్పవసరం లేదు, మనకు అర్థమైపోద్ది. ఏమని, దానికి ఒక మాటను 10 సార్లు చెప్తున్న వాళ్ళు అంటే ఈయన ఎవరు, చెవిటివాడు. ఈ పిచ్చివాడని మనం చెప్పవసరం లేదు, ఆ వ్యక్తి మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఆయన వేషధారణ, ఆయన బట్టలు, ఆయన మాట, ఆయన వస్త్రధారణ, అవన్నీ మనం చెప్పేసి ఈయన పిచ్చివాడని చెప్పేసి. నీవు కూడా దెయ్యంలో జ్ఞానం కలిగిన వాడు అని చెప్పవచ్చు. ఎలాగా, నీ యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రవర్తన, మత్సరము, కలహము, క్రోధము, అల్లరి, గొడవలు, నీచ కార్యాలు, ఏ వ్యక్తి జీవితంలో, ఏ వ్యక్తి బ్రతుకులు ఉన్నాయో వారందరూ కూడా ఏ కార్యాలు ఉంటాయి, అల్లరి ఉంటుంది. ఆ కుటుంబంలో అల్లరి ఉంటుంది, ఆ కుటుంబంలో నీచ కార్యాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని నడిపించేది దేవుని జ్ఞానమా లేకుంటే దెయ్యం జ్ఞానమా? మిమ్మల్ని నడిపించేది దేవుని జ్ఞానమా లేకుంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానమా? మిమ్మల్ని నడిపించేది దేవుని జ్ఞానమా భూ సంబంధమైన జ్ఞానమా? మరి ఏది మిమ్మల్ని నడిపిస్తుందో అయితే ఒక మాట మాత్రం వాస్తవం, దేవుని జ్ఞానం చేత నడిపించబడిన వారందరూ కూడా మోక్షానికి అర్హులవుతారు. దెయ్యం జ్ఞానము, లోక జ్ఞానం చేత నడిపించబడిన వారందరూ కూడా నిత్య నరకాగ్ని గుండానికి పాత్రలు అవుతారు. మరి దేని చేత నడిపించబడతావో అది నీకే అప్పగిస్తా ఉన్నాను.